ఇప్పుడు ఆంజనేయ స్వామి అంటే బాగా ఇష్టం. మా ఇంటి దగ్గర ఒక గుళ్ళో అక్కడ ఇతర దేవతలు ఉన్నారు. ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ అయినప్పుడు అక్కడ కూర్చొని ఆంజనేయ స్వామి మీద ఒక శతకం, అది కూడా మకుట ఏంటంటే హనుమద్ ఆయత దోర్దండ మండ నాకు, ఆంజనేయ స్వామి యొక్క భుజము నా యొక్క రక్ష అనేది. దాంట్లో మీరు ఒక పద్యం అన్నారు కాబట్టి, మీరు సాకారమైనట్టి మేనియందు వజ్రి దంభోళి దుర్భేద పక్షమనగా చారు చామీకర ప్రభోజ్వలితమైన హనుమదాయత దుర్దండ మండ నాకు అనేది ఒక పద్యం. దాంట్లో అంటే ఏమిటంటే, మనం ఆంజనేయ స్వామిని ఏమంటామంటే కాంచనాద్రి కమనీయ విగ్రహం అని చెప్పి అంటాం. అంటే ఆయన బంగారుపు కొండలాగా నిజంగా ఆయన శరీరం పెంచి నిలబడితే ఆయన ఆ పింగ వర్ణంలో బంగారపు వర్ణంలో ఉంటాడు కాబట్టి చూడడానికి బంగారపు మేరు పర్వతంలాగా ఉన్నాడు అని. అయితే మనకు పురాణ ప్రతీతి ఏమిటంటే, ఆ పర్వతాలకి ఇదివరకు రెక్కలు ఉండేవి, వాటిని ఇంద్రుడు ఛేదించాడు అని చెప్పి. మరి ఆంజనేయ స్వామి యొక్క బాహు ఎలా ఉందంటే ఇంద్రుడికి ఛేదించడం వల్ల కాని రెక్కలాగా ఉంది. ఎందుకంటే ఆయనకి చిన్నప్పుడు వజ్రం దవడ మీద సొట్ట మాత్రమే చేయగలిగింది తప్ప అంతకంటే ప్రభావం చూపించలేకపోయింది. కాబట్టి మేరు పర్వతం లాంటి ఆయన శరీరంలో ఇంద్రుడి వజ్రాయుధానికి కూడా ఛేదింపరాని రెక్కలాగా బంగారపు వర్ణంతో చామీకర ప్రభతో బంగారపు రంగులో మెరుస్తున్న ఆయన యొక్క భుజాదండం నాకు రక్ష అని ఒక పద్యం. ఏ వయసులో రాశారు ఇది? ఇది నాకు 15 ఏళ్ళప్పుడు రాసింది.